సత్కరించాల్సిందిగా శ్రీ కట్టా రాజేందర్ దుమ్మని బాలముకుందం గారిని కోరుతున్నాము. కట్టా రాజేందర్ గారు కోరుతున్నాము. వీరిని గుడ్డుపుచ్చన్న గారు శాలువా మరియు బాధ్యత అలంకరిస్తారు. పెరికక్కుల సంఘానికి 5 సంవత్సరాలు కృషి చేసినటువంటి శ్రీ దుమ్మని బాలముకుందం గారిని, పాత మాజీ అధ్యక్షుల గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. యొక్క పదవీ కాలం ఇంకా ముగియలేదు, నేను ప్రమాణ స్వీకారం చేయించలేదు కాబట్టి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. జీవన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మీ యొక్క కరకాల జనుల మధ్యన సార్కు ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు. జీవన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. జీవన్ రెడ్డి గారిని గుడ్డుపుచ్చన్న గారు, తర్వాత ఒక్కటి గంగాధర్ గారు, తర్వాత బొడ్డు లక్ష్మణ్ గారు స్వాగతంతో సత్కరించాల్సింది కోరుతున్నాం. గుడ్డుపుచ్చన్న గారు వెళ్ళి జీవన్ రెడ్డి గారు శ్రీ కోట కూర్చున్న సైడ్లోకి ఇట్లా సైడ్లోకి వెళ్ళి ఉన్నాను నేను. ఓకే సార్, చూడండి ప్లీజ్. ఇక్కడ కూర్చున్నాను సార్. కుల ఐక్యతను చాటాలని చెప్పి మనసావాచకరం నాకు కోరుకుంటున్నాను. సీట్లు ఆ సీట్లు అన్నది కోరుతున్నాను. వీరికి శ్రీ ముద్దసరి రాజమౌళి గారు బ్యాడ్జ్ని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. నేను అన్న కొద్ది మీరు ఆయన సార్. సంఘం రిజిస్టర్ నెంబర్ 765/2014, పెరికభవన్ 4వ అంతస్తు, రాజ్భవన్ రోడ్డు, ఖైరతాబాద్, హైదరాబాద్. ఇది మన స్టేట్ బాడీ అడ్రస్ అండి. ముందుగా మీ పేర్లు చదువుకోండి, మీ డిజిగ్నేషన్ కూడా చదువుకోండి. స్టార్ట్ చేస్తున్నాను. మీ పేరు చదువుకోండి, మీ పేర్లు చెప్పుకోండి. ఎవరికి వారు. అను నేను తెలంగాణ రాష్ట్ర పులగిరి క్షత్రియ కుల సంఘానికి అనుబంధమైన జగిత్యాల జిల్లా మీ పదవులు సంఘానికి మీ పదవులు జరుపుకోండి. ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడినందున తెలంగాణ రాష్ట్ర పెరిక పులగిరి క్షత్రియ కుల సంఘం నియమావళికి బద్ధుడనై నాకు అప్పగించిన బాధ్యతలను నిస్వార్థంతో నిజాయితీతో రాజనీతితో రాజకీయ మరియు ప్రాంతీయ భేదాలకు అతీతంగా అంకిత భావంతో నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై పెరిక, జై జై పెరిక. తీసుకుపోతామని కోరుకుంటూ, ఇంకా వారికి నా సహాయం మరియు మన కుల బాంధవులందరి సహాయం అందిస్తామని తెలుపుకుంటూ, ఇప్పటి నుండి వారు నూతన బాడీ మరియు నాతోని పనిచేసిన అందరూ దాదాపుగా ఇదే బాడీలో ఉన్నారు. ఒక ప్రధాన కార్యదర్శి కట్టారని వారు కరీంనగర్ షిఫ్ట్ అవ్వడం వల్ల నాకు ఏ పదవద్దరితో వారు రాలేకపోయారు. వారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు పుచ్చన్న గారు ఈ రోజు నుండి సంఘాన్ని నడుపుటకు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కుల పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి దేవవసంత జడ్పీ చైర్పర్సన్ గారికి,
రాష్ట్ర అధ్యక్షులు మద్దలింగన్న గారు, రాష్ట్ర అధ్యక్షులు గారికి, శ్రీ గడ్క విజయ్ కుమార్ రాష్ట్ర భవన నిర్మాణ అధ్యక్షులు గారికి, శ్రీ విజయవంతంగా నిర్వహణకు సహకరించిన ప్రతి తోటి కుల బాంధవులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మన పెరుగుల కోసం ఒకటి మీకు చెప్తున్నా, ఇప్పటికి చాలా లేట్ అయింది, సమయం చాలా ఎక్కువ అయింది. ఒకటి మాత్రం మర్చిపోవద్దని పెద్దలు చెప్తారు, మనకు నీడనిచ్చిన చెట్టును కానీ అన్నం పెట్టిన తల్లిని కానీ మర్చిపోవద్దని అంటారు. అలాగే మన పెరుగా సంఘం కోసం గత 2008 సంవత్సరంలో అనుకుంటా దాదాపు జీవన్ రెడ్డి గారు అప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు, అప్పుడు మనకు జగిత్యాల జిల్లా లేకుండే, ఉమ్మడి కర్నూలు జిల్లా ఉండే అప్పుడు మన పెరుగ కులం కోసం ఒక ఎకరం స్థల సేకరణ కావాలంటే అప్పుడు మన పెరుగుల మాటను గౌరవించి అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి మన మాటను సిఫారసు చేయగానే రాజశేఖర రెడ్డి గారు జీవన్ రెడ్డి గారి మాటను గౌరవిస్తూ మన దాదాపు జగిత్యాల పట్టణం నుంచి ఒక 20 మంది కుల బాంధవులను మనం సీఎం క్యాంప్ ఆఫీస్కి తీసుకుపోవడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా మన సంఘానికి, మీ పెరుగ సంఘానికి కర్నూలులో ఒక ఎకరం స్థల సేకరణ చేస్తున్నానని ఉత్తర్వులు ఇచ్చారు. అప్పుడు జీవన్ రెడ్డి గారు మాకు ప్రత్యక్షంగా అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కల్పించి వారితో ఫోటోలు కూడా తీయించడం మేము మర్చిపోలేము. ఇప్పటి 15-20 సంవత్సరాల నుంచి నేను చూసినప్పటి నుంచి కుల సంఘాలకు కూడా ఎంతో 5 లక్షలు 3 లక్షలు ఇట్లా ఆర్థిక సాయం చేసుకుంటూ మన పెరుగుల అభివృద్ధి కోసం తోడ్పాటు మనగడకు, మన పెరుగుల కోసం ఏ విషయంలో అయినా కూడా మనకు అభివృద్ధికి తోడ్పడుకుంటూ వచ్చినారు. అట్లాగే ఆ రోజు ముఖ్యమంత్రి ఏర్పడడం అనేది చాలా గొప్ప, మనకు మన పెరుగ జాతికి అంకితం చేయడం జరిగింది. దీంట్లో మనం దీనికోసం మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అందరం మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియవలసిన అవసరం ఉంది. మన చరిత్రలో ఏనాడు పెరుగ కార్పొరేషన్ ఏర్పడడం జరగలేదు. అయినప్పటికీ దీనికి మన ముత్తినేని వీరన్న గారు ఎంతో కష్టాలు పడి మన రాష్ట్రానికి ఒక పెరుగ కార్పొరేషన్. జీవన్ రెడ్డి గారు దయచేసి మా బాధను, మా విజ్ఞప్తులు మీరు ఒక నోట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారితో కానీ, ప్రభుత్వంలో కానీ, మండలిలో కానీ, అసెంబ్లీలో కానీ మాట్లాడి సమస్యలు పరిష్కరించాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇది కేవలం పెరుగ కులానికి సంబంధించిన సమస్యలు కాదు. బీసీ కులాలు అందరూ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు చిటికలో పరిష్కరించగలిగిన సమస్యలైనా కానీ అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దయచేసి మీరు వాటిని శ్రద్ధ వహించాలని. ఇవన్నీ కూడా ఏవి వాళ్ళ డబ్బులతో ముడిపడి ఉన్నాయి కూడా కాదు. ప్రభుత్వ చిత్తశుద్ధి, కొంచెం ఆలోచించే తనం ఉంటే ఇవన్నీ కూడా పరిష్కారం అయితే సార్. అది 2-3 సమస్యలు మీకు చెప్తా, దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాను. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసి బీసీల అందరి యొక్క అసంతృప్తికి గురైందో, గత కేసీఆర్ గారి ప్రభుత్వం బీసీలను ఏ విషయంలో నిర్లక్ష్యం చేసి బీసీలకు దూరం అయ్యారో అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కూడా రావద్దు, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా రావద్దు అంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని మా అందరి సమక్షంలో మీకు చెప్తున్నాం సార్. ఒకటి సార్, గతంలో కేవలం కొన్ని కులాలకు, ఏదైతే జనాభా ఎక్కువ ఉన్న కొన్ని కులాలకు మాత్రమే స్థలాలు ఇచ్చి, కొన్ని కులాలకు మాత్రమే పదవులు ఇచ్చి, కొన్ని కులాలను మాత్రమే ఆదరించి మిగతా కులాలన్నింటినీ కూడా గత ప్రభుత్వాలు దూరం చేసుకున్నాయి. ఒక 4-5 కులాలు జనాభా ఎక్కువ ఉన్నదని చెప్పి దగ్గర తీసుకుంటే దాదాపు ఇంకా చిన్న జనాభా మొత్తం బీసీలలో 54 కులాలు ఉంటాయి సార్. 54 కులాలలో రాజకీయ పక్షాలు ఒక 4-5 కులాలను మాత్రమే పట్టించుకొని మిగతా 48-49 కులాలను నిర్లక్ష్యం చేస్తారు. దానివల్ల 60% ఉన్న బీసీలు దూరం అవుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ఇకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కోకాపేటలో, ఉప్పల్ భగత్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు ఇచ్చింది. ఇది మనందరికీ ఉన్న చర్చ. 100% నిధులు వస్తాయి. 100% దాని ద్వారా మన నిరుద్యోగులు బాగుపడతారు. ఎవరైనా వ్యాపారం చేసుకోవడానికి ఖచ్చితంగా రుణ సౌకర్యం దొరుకుతుంది. ఇందులో ఏ మాత్రం సంశయం లేదు. మన కుల పిల్లలు, విద్యార్థులు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే
తెలియపరుస్తున్నాము. వాస్తవానికి అన్ని కులాలకి ఇంకా కార్పొరేషన్ రాలేదండి, కొన్ని కులాలకే వచ్చింది. బీసీ కులాలు, బీసీ ఉప కులాలు కలిపితే 130 దాకా ఉన్నాయి. ఇందులో 5వ వరుసలో మన కులం ఉన్నందుకు, పురగిరి క్షత్రియ అనే విషయాన్ని కూడా బ్రాకెట్లో కూడా మెన్షన్ చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరి మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా మనం ఏకగ్రీవంగా ధన్యవాదాల తీర్మానం పెట్టుకోవాల్సి ఉంటుంది. అందరూ కూడా కరతాల ధ్వనులతోని మరి దీనికి ఆమోదం తెలపాలని కోరుకుంటున్నాను. ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇందులో జగిత్యాల జిల్లా కావచ్చు, తర్వాత చుట్టుపక్కల ముఖ్యంగా హైదరాబాద్ నుండి చాలామంది కార్యవర్గం రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు రావడం జరిగింది. మీ అందరికీ కూడా ముందున్న పెద్దలు, వేదిక పైన పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మనమంతా ఉమ్మడి కుటుంబం లాంటి వాళ్ళం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జగిత్యాల జిల్లా ఎంతో చైతన్యంతో, ముఖ్యంగా కుల సంఘం నిర్మాణంలో ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఇవాళ కార్యవర్గం ఇక్కడ నడుస్తూ ఉన్నది. అదే పద్ధతిలో ఈరోజు దాదాపుగా బొట్టు బుచ్చన్న గారు అధ్యక్షులు, వారి నేతృత్వంలో మరి కమిటీ గొప్పగా వారి సేవల్ని కుల సంఘానికి అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కలిస్తే గెలుస్తాం, విడిపోతే చెడిపోతామని. తప్పకుండా అందరం కూడా ఐక్యతతోటి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తూ, నిజంగానే ఒకప్పటి లెక్క లేదు, చాలా మార్పు వచ్చింది. ఇవాళ చాలామంది మన బిడ్డలు, కొడుకులు ఒకప్పుడు కులం అంటే ఏందో తెలియక కనీసం చదువుకునేటువంటి సమయాలలో హాస్టల్లో తోటి విద్యార్థులు మీద ఏం కులం అంటే చెప్పేటువంటి పరిస్థితి కూడా లేకుండే 20 ఏళ్ళ కిందటి ముచ్చట. కానీ 20 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. కుల సంఘం అంటే కులం అంటే ఏంది, మనం ఎట్లా ఉండాలి ఐక్యతతోనేటువంటి ఒక ఐక్యత భావం అనేది మన లోపల పెరిగింది. నిజంగానే గతం లోపల కావచ్చు చూసుకున్నట్టయిందంటే అనేక రకాలుగా వివక్షలకి మనం గురైనటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇవాళ తప్పకుండా అందరూ కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒకప్పుడు మనం ఎప్పుడైనా కూడా వేదికలు, సమావేశాలు పెట్టుకున్నప్పుడు మన బిడ్డలు బాగా చదువుకోవాలి, చదువుకొని అన్ని రంగాల్లో విద్యావంతులై అనేక అవకాశాలు పొందినప్పుడు తప్పకుండా మనకి సమాజం మనల్ని గౌరవిస్తుంది. పార్టీలకు అతీతంగా కులాలు అనేవి, కుల సంఘానికి ఒక సంఘం అధ్యక్షుడిని ఏర్పరచుకున్నప్పుడు ఆ సంఘం అధ్యక్షుడు ఆ కులంలో ఉన్నటువంటి కుల బాంధవులందరి ఐక్యతను మరి కూడగట్టుకొని ఆ కులంలో వ్యక్తిగతంగా కావచ్చు, మరి వచ్చే అవకాశాలను బట్టి రాజకీయం కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏ అవకాశం వచ్చినా కూడా ఆ కులంలో ఏ ఆపద వచ్చినా కూడా కులానికి మరి నేనున్న యొక్క ధైర్యం ఇవ్వడం, ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకోవడానికి, నా కులం బిడ్డ ఉన్నాడు అనే ఒక ధైర్యం ఇవ్వడానికి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది పెరక కులస్తులకు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక ఆఫీస్కి వెళ్ళాలి, నా బిడ్డకు సీట్ కావాలి, ఇంకో పని కావాలి, ఆరోగ్య సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం కూడా ఒక ఐక్యతగా ఉంటే ఆ సమస్యలన్నీ పరిష్కారం రావడానికి ఈ యొక్క జిల్లా సంఘం అనేది తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఏ కులమైనా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఐక్యతగా ఉండి పరస్పర సహకారంతో మనం అనుకున్న మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఆ బాధ్యత బొడ్డు బుచ్చన్న గారు నిర్వర్తిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నా. ఎందుకంటే మా తిప్పన్నపేట జీపీ గ్రామ వాస్తవ్యులు, పెరకపల్లి మా జీపీ, అక్కడ పూర్తిగా కూడా పెరక కులస్తులు ఉంటారు. బొడ్డు బుచ్చన్న గారు మా గ్రామ ఉప సర్పంచ్ కావడం, మరి జిల్లా సంఘం అధ్యక్షులు కావడం నిజంగా కూడా సంతోషాన్ని ఇచ్చే విషయం. మరి పెరకపల్లెలో పెరక సంఘ భవనానికి మరి నిధులు కావాలన్నా మరి తిప్పన్నపేట గ్రామంలో కూడా పెరక కులస్తులు ఉంటారు. ఒక సంఘంగా ఏర్పడి
దాదాపు కొన్ని కుటుంబాలు ఉన్నా కూడా చాలా ఐక్యమత్యంతో ఉంటారు. వాళ్ళందరూ కూడా కష్టజీవులు. పొద్దున్న లేస్తే మరి కష్టపడి పొలంలో మరి కష్టపడి వచ్చి వాళ్ళ సాయంత్రానికి ఇంటికి వచ్చుడు తప్ప ఇంకో రాజకీయం తెలియదు, ఇంకొకటి ఏది తెలియదు. కష్టం చేసుకునే వాళ్ళ పని కాబట్టి వాళ్ళకు నేను అక్కడి నుంచి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా కాబట్టి వాళ్ళకు ఏ అవసరం ఉన్నా కూడా నా దగ్గరికి రాని, మీ బిడ్డగా బీసీ బిడ్డగా మీ ఇంటి ఆడబిడ్డగా పనిచేస్తానని చెప్పేసి ఈ విధంగా నిజంగా కూడా పెద్ద పెద్ద కమ్యూనిటీలనే ప్రోత్సహించడం కాకుండా చిన్న వర్గమైనా కూడా వాళ్ళను మరి ముందుకు తీయడంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తే బాగుంటుంది, ఉంటుంది కాబట్టి మరి ఆ విధంగా చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు మరి జిల్లా అధ్యక్షులు బొడ్డు బుచ్చన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేద బిడ్డలు చిన్న వర్గం అని చెప్పేసి ఏనాడు మాకైతే చిన్న చూపు లేదు. కానీ ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా కూడా వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మీ బిడ్డగా జిల్లా పరిషత్ చైర్మన్గా నేను మీ అందరికీ తోడుగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ జై పెరుక, థ్యాంక్ యూ, జై హింద్, జై తెలంగాణ. పెరుక సోదరులందరూ ఐక్యంగా సాధారణంగా జిల్లా స్థాయి ఎన్నికలు జరుగుతుందని భావిస్తున్నాను. మా జగిత్యాల జిల్లాకు సంబంధించి మాత్రం అందరూ ఐక్యంగా ఏ విధమైన పోటీ తత్వం లేకుండా అందరు కలిసి ఉండే విధంగా ఏదైతుందో ఏకగ్రీవంగా దీన్ని ఎన్నుకున్నందుకు మా సోదరులందరినీ పెరుక క్షత్రియ పెరుక సంఘ గౌరవ అధ్యక్షులైనటువంటి గంగాధర్ గారు, మాజీ శ్రీరామ్ సాగర్ కౌన్సిల్ హక్కుల సాధన గురించి విజయ్ కుమార్ గారు చాలా చక్కగా పేర్కొనని చెప్పంటున్నాయి. ఇవాళ మిగతా ఈ వెనుకబడినటువంటి ఒక కులాలే కానీ ఇతర కులాలే కానీ వాళ్ళు ఉన్నటువంటి ఒక ఈ నిరుద్యోగ యువతకు అండగా ఆసరగా నిలబడే విధంగా కార్పొరేషన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంతోషం బాగుంది, అందరూ కూడా సంతోషంగా పాలాభిషేకాలు చేస్తున్నారు. కానీ పాలాభిషేకాలు చూస్తుంటే నాకు భయం అవుతుంది. అంటే ఎందుకంటే కేవలం కార్పొరేషన్ ప్రకటనతోనే సరిపోదు, కార్పొరేషన్ ప్రకటనతో పాటు కావాల్సిన నిధులు సమకూర్చడం ప్రధానమని చెప్పంటున్నా. ఆ నిధులు ఎంతో సమకూర్చబడడం జరిగేదో అది మళ్ళీ ఒక సంవత్సర కాలం ఉపయోగపడతారే, ఎక్కువ సంవత్సరం అయితే సంఘాలను ఏమంటే ఏమైనా ఏమైందా కార్పొరేషన్ చేయమని పాలాభిషేకం చేస్తుంది చెప్పండి. వసంలో కూడా తలలో మొదలు పెట్టేస్తుంది. ఇక కాబట్టి ఏదైతుందో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తా చెప్పండి. నేను ప్రతి కార్పొరేషన్ కూడా కావాల్సిన నిధుల సమకూర్పు ప్రధాన కనీసం ఒక 10,000 కోట్లైనా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఫెడరేషన్స్ కార్పొరేషన్స్ కానివ్వండి, నూతనంగా రూపొందింపబడినటువంటి కార్పొరేషన్ కానివ్వండి, దాదాపు 30 వరకు ఉంటాయని చెప్పండి. అన్నింటినీ కలిపి జనాభా ప్రాతిపదికన జనాభాను తమిళం పరిగణలోకి తీసుకుంటూ కనీసం ఒక 10,000 కోట్లైనా మనం కేటాయింపు చేయగలిగినట్టయితే బలహీన వర్గాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు అండగా నిలిచే విధంగా, వారికి ఆసరా కల్పించే విధంగా, ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటుగా స్వయం ఉపాధి కూడా ప్రధానమైందని చెప్పంటున్నాయి. ఇప్పుడు అందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం సాధ్యమైపోయింది కాదు. స్వయం ఉపాధి కావాల్సిన నిధుల సమకూర్పు ప్రధానం కాబట్టి దానికి సంబంధించి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను చెప్పని నేను మనం చేస్తూ ముఖ్యంగా పెరిగా కులమంటే నాకైతే ఈ ప్రాంతంలో ఉండేటువంటి పెరిగ సోదరులందరితో నాకు ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పండి. నేను గతంలో కులవృత్తి ఏముండనేమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అందరం వ్యవసాయం మీద ఆధారపడుతుంది. గతం లోపల ఏదో కులవృత్తి ఉంటుంది ఏదండి ఆయన, ఇప్పుడు ఏదైతుందో ఆ కులవృత్తి అనేది కనుమరుగైపోయింది. మా పెరిగ సోదరులు అందరూ కూడా ఏదైతుందో వ్యవసాయం పైన ఆధారపడి వారికి జీవన విధానాన్ని ముందుకు తీసుకోబోతుంది. ఏ విధంగా రైతు సోదరులు ఇలా మేము మా ముందు మా ఆడబిడ్డలే కానివ్వండి చెప్పంటున్నా, బోధే కాపే కానీ బోయిడి కాపే కానీ పెరిగే కానీ ప్రధానంగా ఈ 4 కులాలు ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో మరి కులవృత్తి అంటే వ్యవసాయం అని చెప్పి భావించక తప్పదని చెప్పంటున్నా. ఇతర ప్రభుత్వం ఏదో కులవృత్తున్న గీతా కార్మికులే కానీ, గంగపుత్రులే కానీ, ముద్రాజులే కానీ, రజకులే కానీ, నాయబ్రహ్మలే కానీ, శాఖ
శాతవాహనులే కానీ అందరూ ఒక ప్రవృత్తులు. మన ప్రవృత్తి ఏంటి? వ్యవసాయం మన ప్రవృత్తి అని చెప్పండి. ఆ వ్యవసాయానికి సంబంధించిన ప్రోత్సాహం కల్పించాల్సిన బాధ్యత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పడుతుంది. వ్యవసాయానికి ఏం కావాలి? పెట్టుబడి రాయితీ కావాలి, పెట్టుబడి సౌకర్యాలు కావాలి, సాగు కావాల్సిన సౌకర్యాలు కల్పింపజేయబడాలి. మన పంటలు పండిన తర్వాత ఏదైతుందో కనీస మద్దతు ధర కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత పడుతుంది. ఆ కనీస మద్దతు ధర కల్పింపజేయబడినప్పుడు మాత్రమే రైతు అనేవాడు చుట్టూ చెప్పారు. సాగునీటికి సంబంధించి మన ప్రాంతం ఒకప్పుడు ఏదైతుందో ఉత్తర తెలంగాణ ప్రాంతం మన సాగునీటి సౌకర్యాలు అంటే కేవలం ఎస్ఆర్ఎస్పీ పై మాత్రమే మన ఆధారపడి ఉండేవాళ్ళు. కాలువ సదుపాయం పూర్తి స్థాయి లేకపోవడంతో విద్యుత్ ఏదైతుందో ఉచితంగా కల్పింపజేయబడినట్టయితే రైతుకు అండగా ఉంటుందని చెప్పి 2004 ఆరంభిస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పాలకులు ఎవరున్నా కానీ మన ప్రాంత రైతాంగాన్ని తోడుగిచ్చే విధంగా ఏదైతుందో సాగునీటి సౌకర్యం కల్పింపజేయడం ప్రధాన బాధ్యత భావించి అటు కాలువ ద్వారా నియోజకవర్గమే కానీ కాలువ సౌకర్యం ఏది కాలేజీతుందో ఇలా విద్యుత్ సౌకర్యం ద్వారా మనం తోడ్పడుతుందని చెప్పండి. వారు భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దబడాలి, వారు పైకలు పోవాలని చెప్పంటే వీళ్ళు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ అనేది ప్రధాన ప్రక్రియ అని చెప్పి చెప్పక తప్పదు. ఆ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రక్రియ అమలుకు సంబంధించి భవిష్యత్తులో రేపు రాష్ట్రంలో అంటేనో ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది. ఇది 5 సంవత్సరాల దాకా ఈ ప్రభుత్వం ఉంటుంది, ఆ ప్రభుత్వం బాధ్యత. కేంద్రానికి సంబంధించి రేపు త్వరలో ఎన్నికలు రాబోతుంది. కేంద్రానికి సంబంధించి ఎన్నికలు అక్కడ ఏ ప్రభుత్వం రానివ్వండి, లేదు ఎనీ గవర్నమెంట్ బలహీన వర్గాల రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి 25% రిజర్వేషన్ 25% ఉంది. ఏబిసిడి అన్ని కలిపి ఈ కాకుండా ఏబిసిడి 20%, ఈ 4% ఉంది, అది కలిపి 29% అయితే ఈ పక్కన పెట్టి ఉన్నట్టు 25 ఏదైతుందో కనీసం 40% పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని ఈ సభలో మనం చేస్తూ చెప్పంటున్నా. తప్పకుండా ఈ రిజర్వేషన్ ను మరి సమీక్షింప చేయబడే విధంగా నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నివేదించిన కాంగ్రెస్ పార్టీ స్పందింపజేస్తాను చెప్పని కూడా నేను సభాముఖం మనం చేస్తాను చెప్పండి. దయచేసి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఒక పొరుగిరి క్షత్రియ సోదరులు మేమందరం కూడా ఇక్కడ అందరం కలిసి ఉంటుంది. నేను పరిశ్రమ చేయబడే విధంగా మా బొడ్డు కూర్చొని ఏదైతుందో సంఘ భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని సమకూరుస్తా అని చెప్పని ఆయన పేర్కొన్నట్టు నేను గమనించాను. ఇక్కడ స్థల భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ఆయన కల్పింపజేస్తా అని చెప్పి ఆయన పేర్కొన్నాడు. ఆ భవన నిర్మాణం పూర్తి చేపించే బాధ్యత నేను చేపడతాను చెప్పండి. మేమందరం ఏ రాజకీయ పార్టీలు ఉన్నా కానీ అందరూ కలిసి ఉంటుండే. మా కూర్చొని ఒకసారి ఇటు ఉంటాడు, ఒకసారి అంటున్నాడు, ఎట్టున్నా కానీ ఎదుగుతుందో అందరికైతే సమయం నాకేస్తాడు, అందరికైతే సమయం నాకేస్తాడని చెప్పి అంటుండేది. కాబట్టి ముత్తుకు రాజేంద్రుడు ఇంకా చెప్తున్నా, ఆయన మా ఊడే, అందరు మా ఊళ్ళే. కానీ సమయాలు కూడా ఎదించుకో అటు ఇటు ఇటు మా వసతికి ఉంది కదా, అందరూ ఎదించుకో చేరదీసి వాళ్ళను చేసి తప్పకుండా అందరూ ఆత్మీయులు మనము మన కులానికి ఎవరమైన వ్యవసాయంపై ఆధారపడే వారంటే నాకు ఆపేక్ష అభిమానం చెప్పండి. వ్యవసాయంపై ఆధారపడేటువంటి ఏ వర్గం అని కానీ చెప్పంటున్నా, ప్రత్యక్షంగా పరోక్షంగా వారంటే నా ప్రత్యేక అభిమానం ఆపేక్ష అని చెప్పంటున్నా. అటువంటి కులాలను కుటుంబాలను ఆదుకోవడం బాధ్యత భావిస్తాను చెప్పంటున్నా. నాకు ఇక్కడ అవకాశం కల్పించిన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.